రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లను ఒకే తెరపై చూసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఈ కళల కాంబినేషన్ ను సాకారం చేస్తూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కూలీ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సినీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను నాగార్జున దాదాపు 60 కోట్ల రూపాయల భారీ ఒప్పందంతో సొంతం చేసుకున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. లోకేష్ కనగరాజు తన సినిమాటిక్ యూనివర్స్ తో ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలతో యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తనదైన ముద్ర వేసిన లోకేష్ కూలీతో మరోసారి అభిమానులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ఎల్సీయూలో భాగమా కాదా అనే చర్చ ఇంకా కొనసాగుతున్నప్పటికీ రజనీకాంత్ తో లోకేష్ చేసిన ఈ కాంబినేషన్ భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. రజనీ ఈ సినిమాలో ఓ డాన్ గా కనిపించనున్నారని, అమీర్ ఖాన్ ఓ కీలక పాత్రలో మెరవనున్నారని టాక్. నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్ లో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటి వరకు కూలీ చిత్రంలో నాగ్ ఒక భాగంగా నిలిచారు. కానీ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ రైట్స్ తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కూలీ తెలుగు రైట్స్ ను 60 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్, రజనీకాంత్ బ్రాండ్ విలువ, అమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ ఉనికి ఈ ఒప్పందం వెనుక ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. టాలీవుడ్ లో రజనీ సినిమాలకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. జైలర్ చిత్రం తెలుగులో మంచి వసూళ్లను సాధించిన నేపథ్యంలో కూలీ కూడా బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందని నాగ్ ఆశిస్తున్నారు. లోకేష్ సినిమాలకు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు, ట్విస్టులతో కూడిన కథనం హైలైట్. కూలీలో రజనీ స్టైల్ ను లోకేష్ ఎలా ప్రజెంట్ చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జైలర్, విక్రమ్ వంటి చిత్రాలతో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన అనిరుద్ కూలీలోనూ తన మార్కు చూపించనున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 60 కోట్ల రూపాయలతో తెలుగు రైట్స్ సొంతం చేసుకోవడం నాగార్జునకు పెద్ద రిస్క్ అయినప్పటికీ ఈ చిత్రం విజయవంతమైతే భారీ లాభాలను అందించే అవకాశం ఉంది. రజనీ సినిమాలకు తెలుగులో సాధారణంగా 30 నుంచి 40 కోట్ల షేర్ వస్తుంది. అయితే లోకేష్ బ్రాండ్, అనిరుద్ సంగీతం కలిసి కూలీని 50 కోట్లకు పైగా షేర్ సాధించే స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాక ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ తో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ నుంచి కూడా మంచి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సినిమా కంటెంట్ ఆకట్టుకోకపోతే ఈ భారీ ఒప్పందం నాగుకు నష్టాలను తెచ్చిపెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమా కంటెంట్, లోకేష్ దర్శకత్వ ప్రతిభ, స్టార్ పవర్ కలిస్తే కూలీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. మరి ఈ భారీ అంచనాలను కూలీ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.